సీఎం చంద్రబాబు చిత్తూరు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఉండవల్లిలో చంద్రబాబు సతీమణి హారతిచ్చారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు రేణిగుంటకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, సతీమణి భువనేశ్వరి తిరుపతికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. కాసేపట్లో తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతిలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు చిత్తూరు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. కాసేపట్లో తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతిలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు చిత్తూరు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు నిర్వహించనున్నారు. అలాగే ఉండవల్లి నుంచి బయలుదేరి చంద్రబాబు రేణిగుంట చేరుకున్నారు. అక్కడ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు టీవీలో మనం చూస్తున్నాం. ఏపీ 24/7లో చూస్తూ ఉన్నాము. అనంతరం తిరుపతిలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా ఈ రోజు చంద్రబాబు ప్రకటించనున్నారు. తర్వాత శ్రీకాకుళంలో జరిగే ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మరోపక్క తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు కూడా పూర్తి ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు అక్కడకు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తారకరామ స్టేడియంలో ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి బహిరంగ సభ కోసం, అలాగే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏ అంశాలపై ముఖ్యంగా చంద్రబాబు ఈ రోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు? ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కొద్దిసేపటి క్రితమే తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దీని తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడ విరామం తీసుకున్నాక 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా తిరుపతిలోని తారకరామ స్టేడియం చేరుకుంటారు. ఇక్కడికే తిరుపతి నుంచి శ్రీవారి పాదాల చెంత ఇక్కడ ఎన్నికల శంకరావాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూరించనున్నారు. ఇప్పటికే తిరుపతి తారకరామ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం మొదటి సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు 35,000 నుంచి 50,000 మంది దాకా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను కూడా మొత్తం టీడీపీ నేతలు అన్ని భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ మొదటిసారిగా ఎన్నికల ప్రచారానికి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దీని తర్వాత కూడా ఆయన మిగతా జిల్లాలో కూడా ప్రచారం నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ఎలాంటి అభివృద్ధి సాధించగలిగింది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే
ప్రధానంగా కేంద్రం నుంచి ఎలాంటి కుట్రలు వస్తున్నాయి, అలాగే ప్రతిపక్ష నేత జగన్ అధికారం కోసం ఎలాంటి కుట్రలు పంపుతున్న అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ఈ రోజు తిరుపతి సభ ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది ధనలక్ష్మి. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఈ సభ దాని తర్వాత ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక తిరుపతి శ్రీవారి దర్శనం తర్వాత ఆయన ఇక్కడ తిరుపతి నుంచే ఎన్నికల సమరానికి శంకరావం పూడడం ఆయనకు ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా ఈ రోజు కూడా మరి కాసేపట్లో తిరుపతి సభ ప్రారంభం కానుంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.